నీకొక విషయం తెలుసా? వీడు చేస్తున్న పని ఒక భయంకరమైన పని. మొత్తం ఆంధ్ర వాళ్ళ నెదర్ని పాడు చేసే జాబ్. నమస్కారం ప్రేక్షకులారా. ఎప్పుడూ పని పని అని తిరిగే ఈ జీవితాల్లో బొత్తిగా సుఖానికి నోచుకోవటం లేదు. అటువంటి వారు జీవితంలో విజయాన్ని పొందడానికి కుజ్లీ ప్లస్ అనే మందు ఎలా పనిచేస్తుందో మన గురువుగారు మనకి తెలియజేస్తారు. వందనం. ఏ పని చేసినా తృప్తిగా చెయ్యాలి. సగం సగం చెయ్యకూడదు. సగం సగం చేస్తే ఏమవుతుంది? పనికి రాకుండా పోతుంది. మీరు వినే ఉంటారు, మురిగే కుక్క కరవదు అంటారు. ఎందుకలా అంటారు? ఒకటి మొరగాలి లేదా కరవాలి, రెండూ ఒకేసారి చేయలేదు కదా. కానీ మనవాళ్ళేమో 10-15 విషయాలు చక 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 అని ఒకే సమయంలో చేసేయాలి అనుకుంటారు. అది జరుగుతుందా? జరగదు. అర్థమైందా? ప్రేక్షకులారా, ఇంతసేపు మీ వివాహ జీవితంలో ఎంత సంతోషంగా ఉండొచ్చు అనేది మన గురూజీ అరేంజ్ చేసి చూపించారు. ఏమ్మా, ఏంటి అరేంజ్ చేసి ఇచ్చానంటున్నావు? నా వృత్తినే మారుస్తున్నావు. అదే కదా. ఇలా చూడమ్మా, అందంగా ఒక టెక్నిక్ నేర్పించారు, ఒక ఐడియా నేర్పించారు అని చెప్పొచ్చు. తర్వాత వర్స్ట్ పవర్ కాదు, హార్స్ పవర్. ఏది చెప్పు చూద్దాం. అయ్యో, వరస్ట్ పవర్ అంటావేంటమ్మా? హార్స్ పవర్ అని సరిగ్గా చెప్పొచ్చు కదా. బాగుంది గురూజీ. మీకు తెలియ కూడా సరిగ్గా రాదు. మిమ్మల్ని ఎవరు పనిలో పెట్టింది? మీ రికమెండేషన్? అవును తమ్ముడు, ఒక చిన్న తప్పు జరిగింది. తప్ప? అరే రే, ఎప్పుడు? అయ్యో, ఇది ఆ తప్పు కాదు, వేరే తప్పు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఈ అమ్మాయిని చూపించే బదులు ఒక పువ్వునో కాయనో చూపించి మ్యాచ్ చేసేసేయండి. లేదంటే నా బతుకు నవ్వులు పాలవుతుంది. ఎవరిది? ఆ అమ్మాయికి తెలిసిపోయిందా? తమ్ముడు, అంతలా నవ్వుతోంది. ఎవరా అమ్మాయి? అది తెలుసున్నమ్మాయా? నెక్స్ట్ అమ్మాయి తనా? కాంపేరింగ్ చెప్తున్నాను తమ్ముడు. కొంచెం మీరు వెళ్తారా? అయితే తను తోలుకెళ్ళవయ్యా. అయ్యో, నువ్వు పద. వస్తున్నానండి. నిన్ను షూటింగ్ ఏమైనా షాపింగ్ కాంప్లెక్స్ లో చేస్తున్నావా? అది కాదురా, అది హీరోయిన్ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేద్దాం వచ్చాను రా. నువ్వు హీరోయిన్ ఎక్కడ చూసినట్టు గుర్తొస్తుందా? అదేంటంటే కజిన్, రిలేటివ్. నాకు గుర్తుకొచ్చింది. ఇది ఆ హైదరాబాద్ పెళ్లిలో డ్రింక్ లేదురా, తను లాస్ట్ టైం మ్యారేజ్ లో చూసావే ఆ అమ్మాయి కదా. ఇద్దరు ఒకే అమ్మాయి రా. రే, అదే వాడు కూడా అంటున్నాడు. కజిన్ అన్నా? అది టక్కున ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? అయితే ఇదేంటి ఫ్రెష్ అఫైరా? రే, ఊరుకోరా. ఆ రోజు పింకినే పబ్ లో ఊరు మొత్తం చూపించమని చెప్పాడు. ఊరుకోరా, వీడికి ఇప్పుడే టైం సెట్ అయ్యింది. బంగారు నువ్వు. కాంప్రమైజ్. ఏం చేస్తున్నారా? చూసాడా? సైలెంట్ గా పోతాను. జింగ్లీ. ఎవర్రా జింగిలి? దయచేసి అమ్మాయి ముందు నా పరువు తీయకండి. మీకు దండం పెడతాను. కావాలంటే నెక్స్ట్ టైం పబ్బిల్లు నేనే కడతాను రా.